ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వేనన్న చెప్పింది కూడా నాకు అదే. పల్లె అందాలు వర్ణించొద్దు. నాకు పల్లె ముద్దబంతిలాగా ఉంది, పచ్చని పొలాలు, సెలయేర్లు, కాలువలు, పిల్ల కాలువలు, నాకు అట్లా అసలు వద్దు. నాకు మీరు ఎట్లా చెప్తారో చెప్పండి అంటే నేను అది పట్టుకున్నా అంతే. పల్లె తల్లి లాంటిది, పట్నం పురిరాలు లాంటిది అంటాం కదా మనం. అందుకని అమ్మతత్వంలో అమ్మతత్వాన్ని చెప్తే ఎట్లా ఉంటుంది పల్లెలో అని చెప్పాము. అందుకని ఆ రాయడం కూడా తలకు పోసుకుంది నా నేల తల్లే అని. ఇక్కడ మనం అక్కడ తలంటూ అంటాం కదా, ఇక్కడ తలకు పోసుకోవాలి. తలకు పోసుకుని మనం కల్లాపి కల్లాపి చల్లడం అంటే నా నేల తల్లి తలంటూ పోసుకుంది అని. అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే అని. సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె అని. యాప పుల్లలా చేదు నమిలిందే అని రాశా. అసలు మీరు గమనిస్తే ఆ పల్లెటూరు, ఆ ఉదయము పల్లె ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క లైన్లో కనిపిస్తుంది. అసలు ఎత్తుకోవడమే కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అన్నా నేను. కోడెలాగ అంటే లేగదూడ అంటాం కదా, ఇక్కడ కోడెలాగ. లేగదూడ ఒళ్ళు ఇరుచుకున్నట్టుగా పల్లె ఒళ్ళు ఇరుచుకొని లేచింది. అది లేగదూడ ఒళ్ళు ఇరుచుకోవడం చాలా అందంగా ఉంటుంది, అంత చిన్నగా ఉంది. అవును, అట్లంది. తెల్లని పాలధారలల్లో పల్లె తెల్లారుతుంటుంది రా అనేసి. మనం పాలధారలు మనం చూస్తే సూర్యుని కిరణాలు ఎట్లా నిటారుగా పడుతుంటాయో పాలధారలు కూడా అట్లా పడుతుంది. అంటే ఆ పాలధారలు లాంటి సూర్యుని కిరణాలు పడుతూ ఉండగా నా పల్లె తెల్లారింది, లేగదూడలాగా ఒళ్ళు విరుచుకుంది అని రాశాను. ఒక్కసారి అది మీకు నచ్చిన పంతులు ఎక్కడైనా సరే పాటగా ఒకసారి పాడండి సార్. కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే లేగదూడల్లే యాప పుల్లలా చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుంది నా నేల తల్లే అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగబెట్టుకుందే బాయి గిరక నా పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చెరా సేను చిలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు దీని తీరే బిడ్డ తీరు, కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అందులో నిజంగా మా అమ్మ ఏదైనా శుభకార్యాలకు ఏదైనా ఫంక్షన్లకు వెళితే అప్పుడు లడ్డూలు బాదుషాలు పెడితే వాళ్ళు తినకుండా కొంగులను కట్టుకొచ్చేవాళ్ళు. కట్టుకొచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తినరు. అయ్యో నా పిల్లలు తింటారు కదా, మనం తింటే ఏంది తినకపోయింది ఏంది వాళ్ళ కోసమే కదా అని అది గుర్తొచ్చింది నాకు. అది రాసే పల్లె కూడా అదే కదా, మన కోసం అన్నీ కొంగులో కట్టుకొని మరి కొడుకుకు బిడ్డలకు ఇచ్చినట్టుగా అన్ని వనరులు మనకు అందిస్తుంది కదా అని. సార్ ఎలాగో బలగం గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ప్రశ్న, అంటే ఇది వేణు గారిని నేను తక్కువ చేసి చూడడం కాదు, కానీ అప్పటి పరిస్థితి గురించి అప్పటి వరకు బలగం రిలీజ్ కాకముందు వరకు వేణు అంటే ఒక జబర్దస్త్ వేణు, ఒక కమెడియన్ వేణు, ఇదే ఆయన గుర్తింపు. అవును. సో అలాంటి ఒక వ్యక్తి వచ్చి కానీ ఆయన మైండ్లో ఉన్న బలగం అనే కథ కానీ సినిమా కానీ వేరే స్థాయిలో ఉంది. మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక ఉద్వేగ క్షణాల్లోకి తీసుకెళ్ళేంత ఐడియా ఉంది ఆయన మైండ్. కానీ వేణు గారిని విజన్ని ఆ స్థాయిలో ఆ సమయంలో ఆ స్థాయిలో నమ్మడం అంత ఈజీ కాదు. అవును. వేణు గారు వచ్చి మీకు ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు ఈ పాట కానీ ఆ క్లైమాక్స్ ఇలా 8 minutes ఇలా చేస్తామని చెప్తున్నప్పుడు కానీ మీరు వేణు గారిని ఎలా చూశారు? ఆయనలో డైరెక్టర్నే చూసారా, కమెడియన్ కదా ఇతను ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడు వర్కౌట్ అవుద్దా ఇలాంటి ఆలోచన చేశారా? అసలు ఎలా ఉంది మీ మైండ్ సెట్ అప్పుడు? అయితే యాక్చువల్గా మీకు అదే చెప్తా, ఐడెంటిటీ అదే వేణన్నది. నా ఫోన్లో కూడా వేణు కమెడియన్ అని ఉండేది.
నేను సినిమా ఎప్పుడైతే నాతో డిస్కస్ చేస్తున్నాడో అన్నకు చెప్పా ఈ మాట, అన్న మీ నెంబర్ చూడండి, వేణు కమెడియన్ ఉంది కదా, ఇప్పుడు చూడండి నేను వేణన్న అని మార్చాను నేను. మార్చి నాకు వేణన్న గురించి తెలుసు ముందు, ఆయన రకరకాలుగా డిస్కస్ చేసేవాడు, పాడడం బాగా ఇష్టం. అంతకుముందే వేణన్న నేను కలిసి ఒక ప్రైవేట్ పాట చేద్దామని అనుకున్నాం. ఆయన పాడాలి, నేను రాయాలి అని రకరకాల విషయాలు డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు తన లోపల ఉన్న రచయిత, రచన పటిమ, తన ఎబిలిటీస్ నాకు బాగా తెలుసు. అందుకని నేను పెద్ద ఆశ్చర్యపడలేదు ఇంతలా ఆలోచిస్తాడని. అంతలా ఆలోచించగలడు అనేది నాకు బాగా నమ్మకం. ఓకే. తర్వాత ఆ కథ అంతా నాకు బిఫోర్ మొత్తం నేరేట్ చేశారు. అందులో ఇంకా నాకు వచ్చే డౌట్స్, నేను ఇచ్చే ఇన్పుట్స్ కూడా తీసుకొని వేనన్న ఆయన చెప్పే తీరుకి అప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఓహో, మనం అనుకున్నదంత కాదు, ఇంకా డెప్త్ ఇంకేదో ఉంది వేనన్న దగ్గర. తను చూసే కోణం వేరు, ప్రతి విషయాన్ని తను చూసే కోణం వేరు అని చెప్పి ఇంకా అసలు గౌరవం పెరిగింది, బాగా ఇంకా క్లోజ్ అయ్యాము. ఆ అసోసియేషన్ ఇప్పుడు ఎల్లమ్మకి ఇంకా మాకు బాగా ఉపయోగపడుతుంది. సార్, ఎల్లమ్మ గురించి ప్రశ్న ఉంది, ఇంకొక ప్రశ్న బలగం గురించి అడిగి ఎల్లమ్మ విషయం. ఓకే, అదే అంటే నిజంగా కూడా నాకు ఎందుకు బాగా ఉందంటే, మన ఈ పాడ్కాస్ట్ మనం ఒక ఫ్రేమ్లో రాసుకొని ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదివారు, మీ ఫస్ట్ సినిమా ఏంటి, ఇట్లా కాకుండా ర్యాండమ్గా ఒక మాట ముచ్చట్లాగా పోతుంది. అది హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. మన ముందు వెనక ముందు స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ఏదైనా పర్లేదు, ఒక జర్నీ పోతుంది, అది మాట ముచ్చట సాగుతుంది, అది హ్యాపీ. సంవత్సరం రోజుల నుంచి ఎదురు చూస్తున్న క్షణం సార్ ఇది. అందుకనే నేను ఏది కూడా ప్రిపేర్ అవ్వకూడదు, అది చాలా జెన్యూన్గా ఉండాలి మీతో సంభాషణ అని నేను అసలు ఏది చేయలేదు. బాగుంది. అండ్ బలగం క్లైమాక్స్ షూటింగ్ సార్, అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే పర్టికులర్గా ఆ పాట గురించి ఇప్పటిదాకా నేను కనీసం 20 సార్లు నేను ఉంటాను ఒక్క పాటని, 8 నిమిషాల పాటని చూసుంటాను. 20 సార్లు ఏడ్చాను. మీకు లైవ్ ఎగ్జాంపుల్ మా కెమెరామ్యాన్స్ ఇంటర్వ్యూకి వస్తా కార్లో ఓపెన్ చేశా, 2 నిమిషాలు వినగానే ఏడ్చేసి అమ్మో ఇది ఏడిపించేస్తుంది ఇప్పుడు వద్దురా అని చెప్పి పక్కన పెట్టేశా. మా కెమెరామ్యాన్ అడగండి, నేను ఏడవని క్షణం లేదు ఆ పాట విన్నప్పుడు. షూట్ చేస్తున్నప్పుడు ఏం జరిగింది, లేదా పాట తయారవుతున్నప్పుడు ఏం జరిగింది, మీ అంత బలమైన పాట రాస్తున్నారు కదా, అప్పుడు మీ మనస్తత్వం ఎలా ఉంది, మీ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి? బలగం సినిమా జరుగుతున్నన్ని రోజులు డిస్కషన్ దగ్గర నుండి, అంటే నేరేషన్ దగ్గర నుంచి, డిస్కషన్ దగ్గర నుండి, పాట పుట్టిన దగ్గర నుంచి, పాట ట్యూన్ కడుతున్న దగ్గర నుండి, అవన్నీ అవుతున్న కొద్దీ రికార్డ్ చేస్తున్న దగ్గర నుండి మేము ఏడవని క్షణం లేదు. అవునా? ఏడవని క్షణం లేదు. ఏదో ఒక సందర్భం తలుచుకొని భీమ్స్ ఏడ్చేవాడు, వేణుని ఏడ్చేవాడు, నేను ఏడ్చేవాడిని. అసలు ఈ పాట రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ కొమర ఎవరైతే పాడిందో ఆమె, అసలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు రెగ్యులర్గా పాడే వాళ్ళ బాణీలు తీసుకొనే మన సినిమాకి తగ్గట్టుగా నేను రాశాను. అది 8 నిమిషాల పాట. బాణీలన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవే. అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనే అది, వాళ్ళ వృత్తే అది. వాళ్ళు ఏంటి, ఎవరు చనిపోయినా పోయి పాడుకొని డబ్బులు తీసుకొని రావడం. పేర్లు మారుతాయి కానీ రోజు పేర్లు మారుతాయి కానీ వాళ్ళు పాడేదంతా సేమ్. అంత వాళ్ళ జీవితమే అది. అట్లాంటిది నేను రాసి ఇవన్నీ ఈ సినిమాకు తగ్గట్టుగా మనం అన్నీ అల్లిన తర్వాత రికార్డింగ్ అంతా అవ్వగానే బోర్న ఏడ్చింది ఆవిడ పాడేటప్పుడు. ఏడ్చిన ఆ వీడియో కూడా వేణన్న దగ్గర ఉంది. మేము మామూలుగా పాడేటప్పుడు మేకింగ్ వీడియో తీస్తుంటాం కదా, అసలు ఆవిడ పాట అంతా అయిపోయిన తర్వాత గట్టిగా ఏడ్చి వాళ్ళ అన్నల్ని గుర్తు చేసుకుంది, వాళ్ళ చెల్లెల్ని, అక్కల్ని, వాళ్ళందరినీ బంధువుల్ని గుర్తు చేసుకొని బాగా ఏడిచి రిలాక్స్ అయిపోయి, సార్ మా రోజు పని మాది ఇదే అయినా నా లోపల దాగిన దుఃఖం అంతా ఇవాళ బయటపడ్డా సార్, అంత అద్భుతంగా వచ్చింది ఇది అని. అంటే అది సినిమా అని తెలుసు, మనం సృష్టిస్తున్నామని తెలుసు, అయినా కూడా ఆ బంధాలు మన దగ్గర నుంచి వచ్చినాయి కదా. అసలు ఆ పేగు బంధం, తోడబుట్టిన రక్త సంబంధం, అది మనం మర్చిపోలేం. అది వచ్చేసరికి నిజంగా ఏడవని రోజు లేదు మేము. అంత బాగా మా జీవితాల్లో చాలా ఒక ప్రత్యేకమైన పేజీ ఉంటుంది దానికి, ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది దానికి. ఆ పాటలో ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి ఆ పెద్ద కొడుకు వర్షన్ వస్తుంది, చిన్న కొడుకు వర్షన్ వస్తుంది, అన్నతో మంచిగా మెలుగు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ చెల్లెలు వర్షన్ స్టార్ట్ అవుద్దో, చెల్లిని కడుపులో పెట్టుకొని కాచుకొని రా చెల్లి జాగ్రత్త రా అని చెప్తున్నప్పుడు అసలు నిజంగా అసలు చాలా అందులో ఒక మాట రాసాము. అందుకనే ఎండి బంగారాలు ఎన్ని ఉన్నా పుట్టినింటి ఎల్లిపాయ కారమే ఆడవాళ్ళకు ఇష్టం బిడ్డ అని. వెల్లుల్లి కారమైనా పుట్టింట్లో వెల్లుల్లి కారమైనా చాలా ఆమెకి ఎన్ని బంగారం వెండి ఉన్నది కాదు, పుట్టింటి నుంచి రావాలి, అదే మమకారం అనేది రాశాం.
నాకు 2 అక్కలు సార్. ఓ అంటే బాగా ప్రేమగా ఉంటాం ముగ్గురం. ఆ పాట విన్నప్పుడు ప్రతిసారి ఏంటంటే వాళ్ళు టక్కున గుర్తొస్తారు. దూరంగా ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు. అవును అవును బాగా కనెక్ట్ అయిపోయి ఆ పాటతో నాకు తెలియకుండా సారీ. లేదు వాటర్ తాగుతారా పర్లేదు కవితో మాట్లాడేటప్పుడు ఇది ఎంజాయ్ చేయాలి సార్. నిజంగా అసలు నాకు మేము అసలు ఎన్నిసార్లు అనుకున్నాము. ముఖ్యంగా అదే ఆ బలరామ నరసయ్య పాట అప్పుడు ఆ రికార్డింగ్ అయ్యేటప్పుడు అసలు అందరం వెళ్ళిపోయేవాళ్ళం బయటికి. ఎవరికి వాళ్ళకి ఏదో పని ఉన్నట్టుగా వెళ్ళి బయటికి వెళ్ళి కళ్ళు తుడుచుకోవడం, ఏడవడం. ఓకే, ఇప్పుడు నా పరిస్థితి మీది కూడా ఇప్పుడు. ఎందుకంటే భీమ్స్ అప్పుడు ఆ క్షణానికి ఏదో ఒకటి ఉండేది. భీమ్స్ అయితే వాళ్ళ నాన్నని తలుచుకొని గుర్తు చేసుకొని బాధపడే, అంటే ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు వాళ్ళ నాన్న అమ్మ, వాడు బాగా ప్రేమిస్తాడు. అవన్నీ గుర్తొచ్చి రేపొద్దున ఏంటి పరిస్థితి, వాళ్ళకి ఏమన్నా అయితే ఏంటి అని ఇట్లా ఆలోచించుకునే వాళ్ళం. ఇంకా అసలు నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు, వాళ్ళని గుర్తు చేసుకొని నేను ఏడవడం. వేణన్న కూడా వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళ మదర్ ఉంది, ఆయనే ఏడవడం. అసలు ఎడిటింగ్ షూట్లో సినిమా చెక్ చేసుకుంటూ ఒక్కసారి సైలెంట్ అయిపోయేవాళ్ళం అందరం. అయిపోయి అందరం కళ్ళు తెచ్చుకోవడం, గట్టిగా పట్టుకొని ఏడ్చేవాళ్ళం. వేణన్న, నేను, భీమ్స్ గట్టిగా ఆలోచించుకొని ఏడ్చేవాళ్ళం మేము. ఎందుకంటే ఆ సంగీతం, ఆ సాహిత్యం, ఆలోచన వచ్చిన వ్యక్తి, ఆ ముగ్గురే దాన్ని, ఆ పెయిన్ని, ఆ ఆనందాన్ని, ఆ బాధని తీవ్ర స్థాయిలో అనుభవించగలరు. అవును, నేను యాక్చువల్గా బలరామ నరసయ్యకు జాతీయ అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకే, నేను గట్టిగా అనేవాడిని, భీమ్స్తో చెప్పేవాడిని, వేణుడికి చెప్పేవాడిని, అన్న వస్తుంది ఖచ్చితంగా, ఈ పాటకు జాతీయ అవార్డు మనం కొడతాం, మనం చూడు రాసి పెట్టుకోను అని చెప్పేవాడిని నేను. బలగంకే వచ్చింది, బట్ ఊరు పల్లెటూరుకి వచ్చింది. వేణుగారి రియాక్షన్ ఏంటి సార్ ఇట్లా జాతీయ అవార్డు రావగానే? చాలా చాలా అసలు హ్యాపీ. అంటే మేము మనం అంటాం చెప్పలే, నేను అయితే అంటాం చూసినావా, అది ఆ రియాక్షన్ ఉండే వేనన్నది. చూడు మనం అనుకున్నామా వచ్చింది, అంటే మన నమ్మకం నిజమైంది, మనం గొప్ప సినిమా చేసాము అన్న ఆ ఎక్స్ప్రెషన్ ఉండేది సార్. అంటే ఒక సంతోషము అది కాదు అసలు, చూసావా మనం అదొక గర్వం, అనుకున్నది సాధించామని. ఇంకా మా భీమ్స్ గారు అయితే ఆ వీడియో కూడా ఉంటుంది, ఎత్తుకొని ఎగిరి పాటలు పాడుకుంటూ ఆ పాట చూసినట్టున్నాం సార్. ఆ పాట పాడుకుంటూ రికార్డింగ్ అన్నపూర్ణలో ఇప్పుడు వాడు అక్కడ వాడి స్టూడియో ఉంది, అక్కడ పెట్టుకొని అక్కడనే వర్క్ చేసుకుంటాడు. ఇంకా ఆ స్టూడియోలో నన్ను ఎత్తుకొని మేము డ్యాన్సులు, పాటలు, ఆ పాట పెట్టుకొని ఊరు పల్లెటూరు పెట్టుకొని. సూపర్.